మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకర దాడి చేయగలవా? రష్యా నడిబొడ్డుపై నిప్పులు కురిపించగలవా? తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం కలిగించగలవా అంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రశ్నించారు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గమని, ధీటైన ఆయుధాలు అందిస్తే ఎంతవరకైనా వెళ్తామని సమాధానం ఇచ్చారు జెలెన్స్కీ. యుక్రెయిన్ అల్లాడిపోతోంది. 3 ఏళ్లకు పైగా రష్యా చేస్తున్న దాడులతో తీవ్రంగా నష్టపోయింది. ఇటీవల ఆ దేశ అధినేత జెలెన్స్కీకి ఫోన్ చేసి మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సమయంలో జెలెన్స్కీ అమెరికా సాయం కోరారు, ఆయుధాలు అందివ్వాలని అడిగారు. అయితే ఆయుధాలిస్తే రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా? సెయింట్ పీటర్బర్గ్స్ ను ధ్వంసం చేయగలరా అని ట్రంప్ ప్రశ్నించారు. సరైన ఆయుధాలు సమకూరిస్తే, సుదీర్ఘ శ్రేణి క్షిపణులు అందిస్తే ఖచ్చితంగా దాడి చేసి చూపిస్తామన్నారు జెలెన్స్కీ. దాడుల్లో రక్తమోడుతూ యుక్రెయిన్ వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలని, యుక్రెయిన్ దాడులతో వాళ్లకు నొప్పి తెలిసి రావాలని వ్యాఖ్యానించారు ట్రంప్. కీవ్పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టం కలిగించాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించారు. యుక్రెయిన్తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు వచ్చింది. శాంతి ఒప్పందం చేసుకుంటని ఎంత మొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్ ఇలా జెలెన్స్కీని దాడులు చేయగలవా అని ప్రశ్నించారని తెలుస్తోంది. మరోవైపు నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్తో భేటీ అయిన సమయంలో $1 బిలియన్ విలువైన అత్యాధునిక ఆయుధాలను యుక్రెయిన్కు సరఫరా చేస్తామని ట్రంప్ ప్రకటించారు. నాటో సభ్య దేశాలు ఆర్డర్ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిజైల్ లాంచర్లన్నీ యుక్రెయిన్కు పంపిస్తామన్నారు.